ఇన్ని మొక్కలను పెంచడం, వాటికి వాడే మట్టి కానీ లేదంటే ఎరువులు ఏమైనా వాడతారా? లేకపోతే సేంద్రియ పద్ధతిలో మీరు మట్టిని ఎలా తయారు చేసుకుంటారు? సేంద్రియ ఎరువులు ఏమైనా చేస్తారా? ఏంటి అసలు ఈ ప్రాసెస్? ప్రతి మొక్కని పెంచడానికి కావాల్సిన మట్టిని సేకరణ ప్రధానం ఇక్కడ. ఆ మట్టిలో పెరిగిన మొక్క చాలా నాణ్యంగా ఉంటుంది, అందుకే ఇంత ఆకర్షితం. కడియం మొక్కలకి అదే ఫేమస్ అంటూ ఉంటారు. అది ఏంటి ఆ సీక్రెట్? వాస్తవానికి ఏదో పురుగు పుట్ర గురించి కొంత రసాయన ఎరువులు వాడినప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఆకు కూడా తన జీవితం అయిపోయిన తర్వాత రాలిపోతుంది కదా, అటువంటి ఆకుల్ని, పువ్వుల్ని, కాయల్ని, ఎన్నటిని వ్యర్థ పదార్థాలు అన్నిటిని కూడా మాకు మేము చేసేటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఒక భాగంలో ఒక చిన్న గుంట కింద తీసి ఆ గుంటలో ఈ అన్నిటిని వేసి ఒక సంవత్సరం పాటు వీటిని మళ్ళీ దాంట్లో చీగిపోయేంత వరకు దాన్ని ఉంచి, అదే మాకు ఈ వ్యవసాయంతో పాటు పాడి పంట కూడా ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ గోమూత్రాలని గోపేడని ఎన్నాటిని కూడా వాటిలో మిక్స్ చేసి వాటిని ఒక సంవత్సరం నిల్వ ఉంచేసరికి దానికి అధికమైన శక్తివంతమైనటువంటి మంచి ఎరువుగా ఏర్పడుతుంది. ఆ ఎరువు మనం ఈ మొక్కలకు ఇవ్వడం, ఈ మొక్కలు మంచి పోషక విలువలతో పెరిగి మంచి ఆకర్షణీయంగా పెరుగుతాయి, అంతగా అంత నాణ్యతగా ఉంటాయి. ఎక్కువ మనం ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడకపోవడం వల్ల ఇక్కడ నుంచి తీసి మనం వేరే చోటకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి రసాయన ఎరువులు వాడనప్పటికీ కూడా మంచి మొక్కలుగా వాళ్ళకి మంచి పంటని ఇస్తాయి. కాబట్టి కడియం వచ్చి ఎక్కువ మొక్కలను కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టం చూపిస్తారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరగా మనకి చెరువులో మనకి షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు పిప్పులోంచి వచ్చేటువంటి మొలాసిస్ నుంచి కూడా ఎరువులు తయారు చేసి వాళ్ళు ఇక్కడ అందజేస్తున్నారు. అటువంటి ఆ ఎరువుల్ని కూడా మనం రైతులకి మంచి వాళ్ళ ద్వారా మంచి రేట్లో కూడా వాళ్ళకి అందుబాటు ధరలో కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. అందుకని చెప్పి ఆ ఎరువు కూడా చాలా మంచి భూశక్తి అని దాని పేరు, భూశక్తి అని పెట్టారు ఆ చెరుకు షుగర్ ఫ్యాక్టరీ యజమాని వారు. అయితే మొలాసిస్ అంటే చెరుకు మొలాసిస్ నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాన్ని ఎరువుగా మార్చి దాంట్లో నత్రజని, ఎన్పికే ఎరువుల్ని ఆర్గానిక్గా కలిపి సేంద్రియ ఎరువుగానే తయారు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఈ నర్సరీలు పెట్టడం అన్నది పెద్ద వ్యవసాయానికన్నా పెద్ద ప్రయాసాలకు వచ్చింది. ఇంత పెద్ద వ్యవస్థ ఈ కడియం నర్సరీలో ఎన్ని వేల ఎకరాలు ఇప్పటివరకు విస్తరించి ఉంది? ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ముఖ్యంగా దీని మీద ఉపాధికి ముఖ్యంగా మీరు చాలామంది ఉపాధి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఉన్న పరిస్థితి. ఎంతమంది యజమానులు, ఎన్ని వేల ఎకరాలు సాగు జరుగుతోంది ప్రస్తుతం? ఇక్కడ 2500 నర్సరీలు పైమాటిగానే ఇక్కడ నర్సరీ రైతులు ఉన్నారండి. అయితే ఈ నర్సరీ రైతులు అందరూ కూడా కష్టపడి తన పని తాను చేసుకోవడంతో పాటు కొంత ఒక్కొక్క 100 మంది కూలీలను కూడా ఆశ్రయించడం వల్ల ఇంత వ్యవస్థ చేయగలుగుతున్నాం. అయితే ఆ కూలీలు కూడా అంత ఇష్టపూర్వకంగా ఈ పని చేయగలుగుతున్నారు కాబట్టి ఇంత వ్యవస్థనే ఎదరగా చేయగలుగుతున్నాం. అయితే ఇక్కడ 2500 మంది నర్సరీ రైతులు ఉన్నారు. 5000 ఎకరాల పైమాటే ఈ నర్సరీలకి భూమిని డిస్ప్లేగా వాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూలీలు అయితే 1,00,000 మంది సుమారు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ నర్సరీల బిజినెస్ మీద ఆధారపడి ఉన్నారు. కొత్త రకాలకి కొత్త ఏదైతే పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఒక విజ్ఞాన కేంద్రం లాంటిది. ఏంటి కొత్తగా మళ్ళీ కడియం నర్సరీలో రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని పెంచడానికి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు? కొత్త ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి? దీన్ని పెంపుదలకి ఇప్పటికే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నిరంతరం విజ్ఞాన కేంద్రం కడియం నర్సరీలే అని అంటూ ఉంటారు. చాలా అగ్రికల్చర్కి సంబంధించి యూనివర్సిటీలు కూడా ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చే పరిస్థితులు. కొత్త రకమైన ఆలోచనలు ఏం చేస్తుంది కడియం నర్సరీలు మరింత వ్యాప్తి చెందడానికి? మొక్కలు పెంచడం చాలా ఆశాభావంగా జరిగింది ఇప్పటివరకు. అదేవిధంగా వ్యతిరేకత కూడా, ఈ మొక్కలు పెంచుకుని మనం ఇంకా జీవించగలమా అనేలాంటి మాట కూడా ఏర్పడింది ఈ రోజుల్లో. కానీ మామూలుగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నితిన్ గడ్కరీ గారితో ఆయన మాటలో మళ్ళీ మాలో మంచి ఆశల్ని నెలకొల్పింది. అంటే ఆయన అని మాట ఏంటంటే చిన్న చిన్న మొక్కల్ని రోడ్డు రవాణాల్లోని వాటిలోని వేస్తున్నారు, కానీ రోడ్డు డివైడర్ వాటిలో చిన్న చిన్న మొక్కలు వేస్తున్నారు. అలా కాదు, ఇది
10 అడుగులు ఎత్తు ఉన్నటువంటి మొక్కలు వేస్తే మనం టీ గార్డులు లేకుండా మొక్కలు ఆ టీ గార్డులకు అయ్యే ఖర్చుని మొక్కలు తయారు చేసి ఇలాంటి వారికి ఎత్తే మంచి మొక్కలను మనం బాగా పెంచవచ్చు. అదేవిధంగా ఆక్సిజన్ శాతాన్ని కూడా బాగా అభివృద్ధి చెందొచ్చు. బాగా ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని ఇలా పెంచేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన చాలా మా నర్సరీల మీద చాలా సానుకూలంగా మాట్లాడారు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వరకు ఏదో మొక్కలు పెంచడం ఎలా పెంచాలో ఏదో మనకి అనుభవపూర్వకంగానే పెంచుకుంటూ పోవడమే కానీ శాస్త్రీయతగా ఎప్పుడు చేసింది లేదు. ఇలా ఇంత కష్టపడి చేసేటువంటి ఈ వ్యవస్థకి శాస్త్రీయతను జోడించాలని ఆయన ఆలోచన చాలా వినూత్నమైనది, చాలా మంచి ఆలోచన. మహానుభావులకి అటువంటి ఆలోచన వస్తుందేమో అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఇక్కడున్న ఈ రైతులకి శాస్త్రీయత చేపట్టాలనే దానికి ఇక్కడ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ అన్న దాన్ని మనం రప్పించాలి. దానికి సంబంధించి ప్రపోజల్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి పంపండి అని చెప్పి ఇక్కడ ఎంపీ గారిని కోరడం, మార్గన్ భర్త గారిని. అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఇక్కడ నర్సరీలు ఏ విధంగా అయినా ఆయనకు చూపించాలని చాలా కష్టపడ్డారైనా మన మార్గన్ భర్త గారు ఆ ఎంపీ గారి కష్టం ఫలితంగానే ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇవన్నీ చూసి చిన్న చిన్న మొక్కల్ని, పెద్ద మొక్కల్ని, అన్ని రకాల మొక్కల్ని, ఇన్ని రకాల మొక్కలు, ఇన్ని సైజుల మొక్కలు, ఇక్కడ ఇంత వ్యవస్థ ఉందంటే చాలా ఆనందంగా ఉంది. నేను మన భారతదేశంలో ఇంత వ్యవస్థ ఉందా అని చెప్పి చాలా ఆనందపడ్డారైనా. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు నేను కల్పించాలి ఇక్కడ ఉన్న రైతులకి అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అనుకున్నట్టుగానే ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ కనుక వస్తే మంచి ఈ మొక్కలకే కాదు, రైతులకే కాదు, మంచి యావత్ భారతదేశానికి కూడా అది చాలా గర్వకారణం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కడియంలో ఈ నర్సరీ రైతులందరూ కూడా ఒక మహాయజ్ఞంలా ప్రస్తుతం ఈ మొక్కల పెంపకాన్ని చేస్తూ ఉన్న పరిస్థితులు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భారీ మొత్తంలో స్వయం ఉపాధి పొందుతూ చాలామంది లక్షల మందికి ఉపాధినిస్తూ భారీ రీతిలో వ్యాపారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక రైతుగా ఈ నర్సరీలన్నీ కూడా సాగు చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో వర్మ, HM టీవీ, తూర్పుగోదావరి జిల్లా, కడియం ప్రాంతం.